పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆదిలాబాద్ రూరల్ మండల ప్రత్యేకాధికారి పద్మభూషణ్ రాజు అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ప్రజావాణి బహిరంగ విచారణ ప్రజావేదికను నిర్వహించారు. ఇక్కడ ప్రజావాణి సమాచార సహాయ కేంద్రానికి విచ్చేసిన సంబంధిత అర్జీదారులను పిలిపించి వారి సమక్షంలో విచారణ చేపట్టారు. ఒక్కో అర్జీదారు తమకు ఎదురవుతున్న సమస్యను విన్నవించగా సంబంధిత శాఖ అధికారులతో వారి సందేహాలను నివృత్తి చేయించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి పద్మభూషణ్ రాజు మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్ట్ కింద ఆదిలాబాద్ జిల్లాను ఎంచుకుని జనవరి 6 నుంచి ప్రజావాణిలో భాగంగా బహిరంగ విచారణ చేపడుతున్నామన్నారు. 6 గ్యారంటీల దరఖాస్తు చేసుకున్న వారి నుంచి అర్జీలను స్వీకరించి రిజెక్ట్ అవడానికి గల కారణాలు తెలియజేస్తున్నామన్నారు. అర్హులై ఉండి ఆయా ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందని ఎడల ప్రజావాణిని ఆశ్రయించాలని స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన ప్రజావాణి సీఎం పైలట్ ప్రాజెక్ట్ మన ఆదిలాబాద్ జిల్లా నుండి స్టార్ట్ కావడము మన జిల్లా వాసుల యొక్క అదృష్టం. ఇక్కడ ప్రతి మండలంలో జనవరి 6 నుండి ఈ ప్రజాపాలన పైలట్ ప్రాజెక్ట్ దరఖాస్తులను మండలంలో తీసుకోవడం జరిగింది. మండలంలో ఐఎఫ్సి అంటే ఇన్ఫర్మేషన్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేసి ప్రజల యొక్క దరఖాస్తులను స్వీకరించి వారికి అప్పుడే ఒక రసీదు కూడా ఇస్తూ ఉన్నాము. అలాగే ప్రజాపాలన పబ్లిక్ హియరింగ్ ఎప్పుడు ఉంటుంది ఆ డేట్ కూడా అందులో వస్తుంది. మనకి మొదటగా 6 డిపార్ట్మెంట్లని మనము ఎంచుకోవడం జరిగింది. ఒకటి రూరల్ డెవలప్మెంట్, ఫస్ట్, సెకండ్ తహసీల్ ఆఫీస్ రేషన్ కార్డ్స్ కోసం, అలాగే ల్యాండ్ కోసం, మూడోది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, నాలుగోది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఐదోది ఎన్ఆర్ఈజిఎస్ డిఆర్డీ వాళ్ళది, అలాగే ఆరోది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఈ 6 డిపార్ట్మెంట్స్ది మొదటగా పైలట్ ప్రాజెక్టు చేర్చడం జరిగింది. అందుకు అనుగుణంగా మన ఆదిలాబాద్ రూరల్ మండలంలో ఈరోజు ప్రజాపాలన పబ్లిక్ హియరింగ్ చేయడం జరుగుతూ ఉంది. కనుక ఇప్పటి నుండి ప్రజలందరూ కూడా తమ దరఖాస్తులను మీ దగ్గరలోని మండలంలో ఏర్పడుతూ ఉన్న ఐఎఫ్సి సెంటర్లో ఇచ్చి రసీదు తీసుకోగలరు. అలాగే పబ్లిక్ హియరింగ్లో వచ్చి ఈ దరఖాస్తులకు సమాధానం ఫిబ్రవరి 20